వెల్కమ్ టు మ్యాట్రిమోనియా. ప్రభునామమున వందనాలండి. ఈరోజు దేవుని వాక్కు, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. మత్తయి సువార్త 15:28 అండి. అవునండి, మరి ఇక్కడ చూస్తే మనం దేవుని మీద ఎంత విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాము, దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటారండి. అవునండి, మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక దైవజనుడు అండి, మరి ఆయన చేతిలో అసలు ఏమాత్రం కూడా మరి డబ్బులు లేవంటండి. కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే మరి దేవుడు చెప్పారంటండి, నువ్వు పలానా హోటల్కి వెళ్ళు అన్నప్పుడు ఆయన వెళ్ళారంటండి. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేయమన్నప్పుడు ఆయన ఫుడ్ ఆర్డర్ చేయడం జరిగిందంటండి. అయితే మరి ఆయన దగ్గర కట్టడానికి ఎట్లాంటి డబ్బులు కూడా మరి లేవంటండి. అయితే మరి ఆయన హోటల్కి వెళ్ళారు, మరి తిన్నారు. ఇప్పుడు బిల్ కట్టాల్సిన సమయం వచ్చిందండి. అయితే మరి ప్రభువారు చెప్పారంట, నువ్వు ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి ఆ బిల్ కట్టే కౌంటర్ దగ్గరికి ఆయన దగ్గర మరి ఆయన జేబులో మరి డబ్బులు ఏవీ లేవండి. కానీ ఆయనకి ఒక విశ్వాసము, దేవుడు నాకు చెప్పారు అని చెప్పేసి మరి అక్కడికి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళినప్పుడు మరి ఆయన బిల్ కట్టడానికి ఆయన దగ్గర ఏమాత్రం కూడా మరి డబ్బులు లేవు. అయితే మరి కట్టాల్సిన టైం వచ్చినప్పుడు మరి ఒక సహోదరుడు ఆయన భుజం మీద చెయ్యేసి మరి లేదు, నేను ఈసారి నేను బిల్లు కడతాను పాస్టర్ గారండి అని చెప్పేసి మరి పాస్టర్ గారు తిన్న బిల్లు కూడా మరి ఈయన కట్టడం జరిగిందంటే అవునండి, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నిజంగా మరి ఎంత గొప్ప విశ్వాసం అండి. మరి ఆయన చేతిలో డబ్బులు లేవు, కానీ దేవుడు చెప్పినట్లు ఆయన హోటల్కి వెళ్ళారు. మరి ఆయన చెప్పినట్లు మరి భోజనం తినడం జరిగింది. మరి ఆయన చెప్పినట్లు కౌంటర్ దగ్గరికి వెళ్ళారు. తన దగ్గర డబ్బులు ఏమీ లేవండి, కానీ తన బిల్లు అయితే పే చేయబడిందండి. ఆయన జేబులో డబ్బు లేదు, కానీ మరి ఆయన మొదలు ఏముందంటే విశ్వాసం ఉందండి. విశ్వాసంతో దేవుడు మరి ఇది జరుగుతుంది, దేవుని వలన ఈ కార్యము జరుగుతుంది అని చెప్పేసి ఆ దైవజనుడు మరి నమ్మటం జరిగిందని. అవునండి, మరి ఆయన తర్వాత రోజుల్లో గొప్ప గొప్ప కార్యాలు మరి దేవుని ద్వారా మరి జరిగించడం జరిగిందండి. అవునండి, మరి ఇక్కడ నీ విశ్వాసం ఎలా ఉంది? నువ్వు అడుగుతున్నావు, ఈ దేవుడు చేస్తారో లేదో అని అల్పవిశ్వాసిగా ఉన్నావా? లేదు, నా దేవుడు ఎలాగైనా నా పట్ల ఈ కార్యాన్ని జరిగిస్తారు అని నువ్వు నమ్మిక ఉంచుతున్నావా? నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని దేవుని వాక్కు సెలవిస్తుంది. కాబట్టి మరి మన దేవుడు ఈ కార్యం చేయగలరు అనే విశ్వాసంతో మనం ఎదురు చూద్దామండి. దేవుడు తప్పకుండా ఆ గొప్ప కార్యాన్ని, అది ఎంత గొప్ప కార్యమైనా సరే, ఇది ఎలాగ జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు విశ్వసిస్తే దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తారని. ఓకేనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎవరైతే విశ్వాసంతో తండ్రి నన్ను మీ వైపు చూస్తున్నారో దేవా, వారి కార్యములు ప్రభా జరిగిస్తానంటున్నారు. దేవా, మీరే సహాయం దయచేయండి. అల్ప విశ్వాసము కాకుండా తండ్రి మీ అందు విశ్వాసంతో ముందుకు సాగడానికి ప్రభా సహాయం దయచేయండి. కృప చూపించి దయ చూపించి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసే అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.